ఫ్యాన్ తిరుగుతుంటుంది కదా, దాని గాలి రెండో ఫ్యాన్ ని కూడా తిప్పేస్తుంది. కానీ మధ్యలో ఒక బ్యారియర్ పెడితే రెండో ఫ్యాన్ ఆగిపోతుంది. మొదటిదైతే అలాగే ఫుల్ స్పీడ్ లో తిరుగుతూనే ఉంటుంది. ఇదే లాజిక్ ని గాలికి బదులుగా ద్రవంతో చేస్తే దాన్నే ఫ్లూయిడ్ కప్లింగ్ అంటారు. సెంట్రిఫ్యూగల్ పంప్ లో మోటార్ హై స్పీడ్ లో ఇంపెల్లర్ ని తిప్పుతుంది. అలా తిరిగే ఇంపెల్లర్ ద్రవానికి ఎనర్జీ ఇస్తూ దాన్ని సెంటర్ నుండి బయటికి త్రో చేస్తుంది. ఆ ద్రవం పైప్ లైన్ లోకి వెళ్లి టర్బైన్ ని స్పిన్ చేస్తుంది. టర్బైన్ కూడా ఇంపెల్లర్ లా కనిపిస్తుంది కానీ రివర్స్ గా పనిచేస్తుంది. ద్రవం నుంచి వచ్చే కైనెటిక్ ఎనర్జీని తీసుకుని మళ్లీ మెకానికల్ ఎనర్జీగా మార్చేస్తుంది. ద్రవం నెమ్మదిగా అవుతున్నప్పుడు దాని దిశ రేడియల్ నుంచి యాక్సియల్ కి మారుతుంది. అలా లూప్ అయ్యి తిరిగి ఇంపెల్లర్ కి వస్తుంది. ఇలా మొత్తం సిస్టమ్ లో ఎనర్జీ సైకిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మొత్తం ఇద్దరు ఇంపెల్లర్లు ఉంటారు. ఒకటి ద్రవానికి ఎనర్జీ ఇస్తుంది, రెండోది ఆ ఎనర్జీని ద్రవం నుంచి రికవర్ చేసి మళ్లీ మెకానికల్ ఎనర్జీగా మార్చేస్తుంది. మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓ చిన్న కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు.